హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగువారి వంటలు. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? అందరూ ఎంతో ఇష్టంగా తినే చేపల పులుసు. కానీ అందరికీ ఇది చేయడం కుదరదు. ముక్కలు అనేవి విరిగిపోతూ ఉంటే పులుసు పలసగా వస్తుంది. అలా రాకుండా పులుసు చిక్కగా రావాలంటే, ముక్క విరగకుండా రావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి. దానికి ముందుగా మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఉప్పు, నిమ్మకాయ వేసి కడిగి పెట్టుకున్న కేజీ చేపలను తీసుకున్నాను. అందులోకి ఒక గరిటె కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, మెంతి పిండి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసి 1 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ముక్కలకి పట్టించండి. ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. అలా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టండి. ఈలోపు మనం పులుపుని రెడీ చేసుకుందాం. ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోండి. కడిగిన దాంట్లోకి వాటర్ వేసి పక్కన పెట్టండి. పులుసు చిక్కగా రావాలంటే మీడియం సైజు ఆనియన్స్ 3 తీసుకున్నాను. తీసుకొని మిక్సీ జార్లోకి పేస్ట్ లాగా చేసుకోండి. కొంచెం మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ఉండేలాగా చేసుకోండి. అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండులో నుంచి మనం పులుపుని రెడీ చేసుకుందాం. మొత్తం పులుపుని తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 8 నుండి 10 మిర్చిని తీసుకొని మధ్యలోకి ఘాటు పెట్టుకోండి. ఘాటు పెట్టుకోవడం వల్ల పులుపు మధ్యలోకి వెళ్ళి మిర్చి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ని తీసుకోండి. నేను ఒక 3 గరిటెల వరకు నూనె తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఆయిల్లోకి వేయండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా వేసి బాగా కలపండి. కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి ఒక మూత పెట్టి 2 మినిట్స్ పాటు కుక్ చేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు, కారం, మసాలా పట్టించిన చేప ముక్కల్ని యాడ్ చేయండి. ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ పై నుంచి ఆ కళాయిని బయటికి తీయండి. బయటికి తీసి ఒకసారి చేప ముక్కల్ని అలా కలుపుకోండి. గరిటెతో కలిపితే ముక్కలు మనకి చిద్రం అవుతాయి. అలా చేప ముక్కల్ని ఎగరేయండి. తర్వాత మనం ముందుగా తీసుకున్న పులుపుని యాడ్ చేసుకోండి. మీకు పులుపు ఎక్కువగా ఇష్టం లేకపోతే పక్కన పెట్టుకొని మళ్ళీ చూసి కలుపుకోవచ్చు. మళ్ళీ ఒకసారి అలా బౌల్ తీసి కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ ముక్కలు కుక్ అవ్వాలి కదా, మూత పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ చేయండి. 15 మినిట్స్ తర్వాత చూసారు కదండి, మనకి ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతున్నాయి. అలా బబుల్స్ వస్తే కనుక మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మసాలా, తురుము పెట్టుకున్న కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్ అండి, యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టండి. పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూడండి. కొత్తిమీర అవి కూడా మనకి కుక్ అయిపోయాయి. చూసారు కదండి పులుసు ఎంత చిక్కగా ఉందో. ముక్క అనేది కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ముక్క ఎక్కడా విరగకుండా వచ్చింది. చూసారు కదా, చేప అనేది మనకి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. చూసారు కదండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.